ఈనాటి ముఖ్య అతిథులు ఇంతకుముందు లేనటువంటి పెద్దలు కానీ ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మేకా శేషబాబు గారు కానీ అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు అన్న భాస్కర్ రావు గారు కానీ ఇంకా వివిధ హోదాలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సమాజంలో మనకిద్దరే దేవుళ్ళు ఉన్నారు. ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే రెండు బాబు జగజ్జీవన్ రామ్. వీరిద్దరూ కూడా ఈ సమాజంలో అస్పృశ్యులుగా అంటరాని వారిగా ఊరికి బయట వెలివేర్చబడినటువంటి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట లేకుండా, చదువుకోవటానికి అర్హత లేకుండా, దేవుడి గుళ్ళోకి వెళ్ళి పూజ చేయడానికి అర్హత లేకుండా ఉన్నటువంటి దళితులుగా, అస్పృశ్యులుగా, అంటరాని వారుగా ఉన్నటువంటి మనందరి కోసం నిరీక్షణం కూడా పోరాటం చేసి అనేక పోరాటాల ఫలితంగా ఒక పక్కన రిజర్వేషన్లు కానీ, ఒక పక్కన హక్కులు కానీ, చట్టాలు కానీ ఏర్పాటు చేసి మేమిద్దరం కూడా దళితులకే నాయకులు కాదు, యావత్తు ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా నాయకుడిగా ఉన్నామని చెప్పినటువంటి వ్యక్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. కానీ కొంతమంది మతోన్మాద శక్తులు, కొంతమంది వ్యక్తులు అంబేద్కర్ని, బాబు జగజ్జీవన్ రాములను ఇద్దరిని కూడా వేరు చేయడం కోసం రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసినప్పటికీ అది కరెక్ట్ కాదని చెప్తున్నటువంటి కొంతమంది మతోన్మాద వ్యక్తులు కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్కి రాజ్యాంగ నిర్మాతగా అవకాశం కల్పించడానికి అంతకంటే గొప్ప మేధావి ఎవరూ లేరన్న గొప్ప ఉద్దేశంతో ఆ రోజు వారికి చైర్మన్కి అవకాశం కల్పించడం జరిగింది. దళితులకు రిజర్వేషన్లు కల్పించాలన్నప్పుడు ఒక పక్కన బాబు జగజ్జీవన్ రామ్ గారు, ఒక పక్కన అంబేద్కర్ ఇద్దరు కూడా మాట కలుపుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి మనందరికీ కూడా రిజర్వేషన్లు కల్పించినటువంటి గొప్ప వ్యక్తులు బాబు జగజ్జీవన్ రామ్, అంబేద్కర్లు అనే విషయాన్ని కూడా మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా చెప్పినా వీరిద్దరిని కూడా తప్పనిసరి మనం పూజించాలి, వీరిద్దరిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ జయంతికి, బాబు జగజ్జీవన్ జయంతులకి విగ్రహాలకు దండలు వేయటం, పండుగలు చేసుకోవటమే కాదు, వారిద్దరు చెప్పినటువంటి అంశాలను మనం పాటించాలి. వారు చెప్పినటువంటి హక్కుల్ని కానీ, వారు చెప్పినటువంటి సూత్రాలను కానీ మనం పాటించినప్పుడు మాత్రమే నిజమైనటువంటి పూలే అంబేద్కర్ భావజాల వారసులు అవుతామనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి, ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రాముల కమిటీ సభాధ్యక్షులు అభినందనానికి ఇంకా వివిధ హోదాలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీమ్, జై పూలే, పూలే, పూలే.